యాక్చువల్లీ మాది ఆంధ్ర అండి. ఆంధ్రాలో రాజమండ్రి దగ్గరున్న ఒక చిన్న విలేజ్ మాది. ఇట్లానే ఉంటుంది. మాకు విలేజ్ ఒక దాదాపుగా 6,000 మంది ప్రజలతో నిండి ఉంటుంది. అక్కడ గూడా ఆహ్, మాకు ఇలాగా చర్చ్ రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు గూడా. అయితే మేము మొట్టమొదటిగా దేవుడిని నమ్మిన వాళ్ళం కాదండి. మేము కూడా మా నేను క్రైస్తవురాలినే. కానీ మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు మాత్రం దేవుడిని నమ్మిన వ్యక్తులైతే కాదు. అమ్మమ్మ గారు ఆంధ్రాలోనే ఉంటారు. మా మమ్మీ మా మా తమ్ముడు మంత్స్ బేబీ అప్పుడు మా మమ్మీకి చాలా పెద్ద అనారోగ్యం వచ్చిందనమాట. ఇంకా చనిపోతుంది తీసుకెళ్ళిపోండి అన్న స్టేజ్‌లో మా అమ్మ ఉన్నప్పుడు నేను పుట్టాను. మా తమ్ముడు చాలా చిన్న బేబీ, మంత్స్ బేబీ. ఆ టైంలో మా అమ్మ అయితే ఎంత లావు వచ్చేసిందంట, వాటర్ పట్టేసింది. బాడీ అంతా వాటర్ పట్టేసింది. వాటర్ పట్టినప్పుడు ఇంకా బ్రతకదు తీసుకెళ్ళిపోండి ఇంకా అన్న స్టేజ్‌లో మా అమ్మమ్మ గారికి దేవుడంటే ఇష్టముండదు. తెలీదు కూడా వాళ్ళకి. మా నానమ్మ గారికి దేవుడు తెలుసు. ఎందుకంటే మా చిన్నాన్నగారు హ్యాండీక్యాప్ అనమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఒక 2 కాళ్ళు కూడా ఉండదు. పోలియోలో పోయింది. అయితే అప్పుడు మా నాన్నమ్మ గారికి ఎవరో చెప్పారు. ఇలా దేవుడిని నమ్ముకుంటే స్వస్థత ఇస్తారంట అన్నట్టు. స్వస్థత ఇస్తారంట అంటే అప్పుడు ఇలాగా మనం ఎలా అయితే సువార్త ప్రకటిస్తున్నామో అలాగే సువార్తలో కూడా మా నాన్నమ్మ గారు విని దేవుని మందిరానికి వెళ్ళటం స్టార్ట్ చేశారు. దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఆవిడ బలపడ్డారు. కానీ మా మా చుట్టాలందరూ కూడా ఆమెని విమర్శించేవాళ్ళనమాట. "నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావు" అన్నట్టుగా. నిందలు, అపనిందలు వచ్చినప్పటికిని దేవుడిని వెంబడించడం ఆవిడ ఆపలేదు. అదేవిధంగా మా మమ్మీ కూడా నమ్మలేదు. బట్ ఆవిడ నమ్ముతుందని తెలుసు. అయితే ఇలా మా అమ్మ హాస్పిటల్ బెడ్ మీద మరణ అపాయంలో ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు ప్రార్థన చేసేవారు. మా అమ్మమ్మ గారికి ఒక డాక్టర్ వలె ఒక వైట్ యాప్రాన్ వేసుకొని, ఇప్పుడు కోట్ ఉంటది కదా! వైట్ కోట్, ఆ యాప్రాన్ ఏసుకొని ఆమె దగ్గరికి వచ్చి, "అమ్మ ఎందుకేడుస్తున్నావు" అని దేవుడు స్వరంలాగా ఆమె స్వయంగా డాక్టర్ వచ్చి అడుగుతున్నారంట. డాక్టర్ గారు ఇలాగా మీరే కదండీ ఇలాగ హాస్పిటల్‌లో పెట్టాము. ఇంకొక డాక్టర్ గారు చూస్తున్నారు. ఇలాగ బ్రతకదు, మీ అమ్మాయి బ్రతకదు అంటున్నారని నాకు బాగా ఏడుపొస్తుందండి. ఏం చేయాలో తెలీదు అన్నప్పుడు మా అమ్మమ్మతో ఆయన అంటున్నారమ్మా, అమ్మ నువ్వు బాధపడకు. కర్డ్ రైస్‌లో పెరుగన్నము బాగా కలిపి సాల్ట్ లేకుండా మీ అమ్మాయికి పెట్టండి. అప్పుడు నయమైపోతుంది. మీ అమ్మాయికున్న అనారోగ్యం నయమైపోతుంది అనంగానే అప్పుడు ఆయన సరే అని మా అమ్మమ్మ మా తాతయ్య గారిని పిలిచి ఇలాగా ఒకాయన ఇలా పెట్టమంటున్నారండి అన్నప్పుడు అప్పటి వరకు మా అమ్మకి ఆకలే లేదసలు. ఆకలే లేదు. బాడీ మొత్తం కూడా స్వెల్లో అయిపోయిందనమాట. బాడీ మొత్తం ఉబ్బిపోయింది. ఇట్లా లావు వాటర్ పట్టేసిందనమాట. ఆ టైంలో హ్మ్, మా అమ్మమ్మ మా తాతయ్య గారిని పిలిచి తెమ్మన్నప్పుడు అది అర్ధరాత్రి టైం. 3:00 ఆ టైము. ఆ టైంలో కర్డ్ రైస్ ఎక్కడ దొరుకుద్ది? అంటే పక్కన షాప్‌కెళ్ళి ఏదో ఒకలాగా అడిగి పక్కన బెడ్‌లో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళని అడుగుదాం అన్నట్టుగా వెళ్ళి అడిగి తెచ్చి పెట్టేసరికి ఆమెకి అప్పటిదాకా ఆకలి లేదు అన్న ఆమె, "అమ్మ నాకు ఆకలేస్తుంది" అన్నదంట. ఆకలేస్తుంది అనంగానే సరే అయితేని ఆకలేస్తుంది అన్నది కదా అని గబగబా అన్నం పెట్టేసరికి మార్నింగ్‌కి మా అమ్మ బాడీ నార్మల్ బాడీ అయిపోయింది. మనం ఎట్లయితే ఉన్నామో అట్లా బాడీ అయిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే నార్మల్ స్టేజ్‌కొచ్చేసరికి అప్పుడు మా అమ్మమ్మ మా అమ్మతో అంటుంది, "అమ్మ నీకిలా జరిగింది. రాత్రి ఒక ఆయనొచ్చి చెప్పారు. ఆ డాక్టర్ అయితే నీకు చూసిన డాక్టర్ అయితే కాదు. ఆయన వేరే డాక్టర్. ఆ డాక్టర్ హాస్పిటల్‌లో కూడా లేరు" అన్నప్పుడు మా నాన్నమ్మ ఈ విషయాలన్నీ వింటుంది. మా నాన్నమ్మ ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు మా నానమ్మకి అర్థమైంది. వచ్చిందెవరో కాదు యేసయ్యే. నేను నమ్మిన యేసయ్యే మీ దగ్గరికి వచ్చి చెప్పారు. ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్న నాకే కనిపించలేదు. విగ్రహ పూజలో ఉన్న నిన్ను నీకు కనిపించాడమ్మా. నువ్వెంత ధన్యురాలివి అన్నప్పుడు మా అమ్మమ్మ ఆ విషయాన్ని మర్చిపోయింది.
దేవుడంటే తెలుసు, ఇష్టం ఉంటుంది. కానీ దేవుడిని నమ్మలేదు ఆమె పూర్తిగా. ఎందుకంటే మా తాతయ్య గారు అడ్డుపడేవారనమాట. మనం నమ్మకూడదు, ఆ దేవుడు వేరే దేవుడు అన్నట్టుగా అడ్డుపడేవారు. కానీ మా అమ్మ విశ్వాసము చాలా బలపడింది. నన్ను రక్షించింది ఈ దేవతలు కాదు, ఈ దేవుడు కాదు. నేను రోజు పూజలు చేస్తాను కదా, ఆ దేవుళ్ళైతే నన్ను రక్షించలేదు. ఆ పరమ తండ్రియే నన్ను రక్షించాడని మా అమ్మ స్లోగా చర్చ్‌కి వెళ్ళటం స్టార్ట్ చేసింది. మందిరానికి వచ్చిన తర్వాత మేము బలపడ్డాము. తర్వాత మా డ్యాడీ మారారు. బాప్తిస్మం తీసుకున్నాము. కుటుంబంగా మేము సాగుతున్నాము. అది మా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యంగా ఒకరిని పిలుచుకున్నారు దేవుడు. ఆ ఒక్కరి తర్వాత మా కుటుంబం అంతా కూడా మేము దేవునిలోనికి రావడానికి మాకు దేవుడు దయచేసాడనమాట సహాయము. అన్యులకే కాదు, అన్యుల్లో ఉన్న మమ్మల్ని కూడా దేవుడు మాకు అర్హతనిచ్చి నిజమైన దేవుడెవరో తెలుసుకోవడానికి ఆయన కృప చూపించి ఎంతగానో ఆయన మమ్మల్ని బలపరిచారు. మేము సాగిపోతూ ఉండగా ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. నాకు కూడా యవ్వని ప్రాయం నుండి కూడా దేవుడంటే చాలా ఇష్టము. దేవుని సువార్తను ప్రకటించాలన్నా, దేవుడంటే చెప్పాలన్నా నాకు చాలా ఇష్టం. మా ఊర్లో కూడా ఇట్లానే సువార్త పెడుతూ ఉంటే ఎవరికీ చెప్పకుండా మా డ్యాడీకి, మా మమ్మీకి చెప్తే, "నువ్వు చిన్నపిల్లవు కదా, అందులోనూ ఆడపిల్లవి, అలా వెళ్ళొచ్చా" అని తిడతారు అన్నట్టు నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్‌ని పోగబెట్టుకొని వాళ్ళతో కలిసి అంటే మా మీటింగ్స్ జరుగుతున్నాయి మా ఊర్లో రండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్తుతి ఎట్లా అయితే దేవుని సువార్త పత్రికలను ఎట్లా అయితే పంచిందో, దేవుని అంటే అంత పిచ్చి ఆ బిడ్డ సాగుతున్నప్పుడు ఐ కెన్ ఇమాజిన్ మై లైఫ్ టు హెర్. ఆమెలో నన్ను ఊహించుకోగలుగుతున్నాను. అయితే దేవునిలో సాగిపోతున్నప్పుడు ఆయన ఏ విషయంలోనూ కూడా విడిచిపెట్టలేదు. ఎడ్యుకేషన్‌లో కూడా ఎంతగానో దేవుడు సహాయం చేశారు. మా మ్యారేజ్ విషయంలో కూడా ఎంతో కృప చూపించి ఏ చర్చ్‌లోనైతే మేము వెళ్తున్నామో వాళ్ళనే మాకు దైవజనులు కుమారుడినే నాకు దేవుడు భాగస్వామిగా దేవుడిచ్చారు. వాళ్ళది కూడా ఎంతో గొప్ప సాక్ష్యము. మా ఊర్లోనే మందిరంలో ఒక దైవజనులుగా మా తాతయ్య గారు అనమాట, మా మావయ్య గారు ఉంటున్నారు. ఆయన పిలుపు కూడా చాలా గొప్పది. ఆయన ఒక రైల్వేలో ఎంప్లాయీగా ఉన్నప్పుడు మా తాతయ్య గారు వాళ్ళ డ్యాడీ గారు ఎంప్లాయీగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకొని నా సువార్తను ప్రకటించు అన్నప్పుడు, రైల్వేలో నేను ఇంత మంచి జాబ్ చేస్తున్నాను, నేను ఎట్లా రాను, నేను చెయ్యను అన్నప్పుడు ఒక విజన్ ఆయన చూస్తున్నారంట. ఒక దర్శనంలో ఆయన కాళ్ళు ఇంత లావు వాచిపోయినట్టు, ఇంత లావు వాచిపోతే నువ్వు సువార్తకు వెళ్ళపోతే కనుక ఇట్లా అవుతుంది నీ పరిస్థితి అని చెప్పినప్పుడు భయంతో ఆయన ఆ ఊరిని విడిచిపెట్టేసి, అక్కడున్న పసివేదల ఆయన ఉండేది, ఆ ఊరిని విడిచిపెట్టేసి త్యాజంపొడి మేము ఉంటున్న విలేజ్ అక్కడికి రావడం జరిగింది. ఆ రోజుల్లో ఆ విలేజ్ నేమ్ ఎవ్వరికీ తెలీదు. ఆ విలేజ్‌కి ఒక స్ట్రెయిట్ రోడ్డు కూడా ఉండేదంట కాదు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ ఊరే వెళ్ళు అన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఊరుంటదా అని అక్కడ అడిగినప్పుడు, ఉంటదండి, ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, కానీ ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళు అన్నప్పుడు, అంటే ఆయనతో స్పష్టంగా దేవుడు మాట్లాడి అంతలాగా దేవుడు నడిపించుకున్నాడు. ఆయన ఆశీర్వాదమే ఇప్పుడు మేమందరం కూడా అనుభవిస్తున్నాము. ఆయన దేవునిలో సాగిపోతూ దైవజనులకి ఎంతో మంచి పరిచర్యను చేశారు. ఆ తర్వాత మా మావయ్య గారు దేవుని పరిచర్యలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ముగ్గురు కుమారులు. అయితే పెద్ద కుమారుడిని దేవుని సేవకు అనుగ్రహిస్తే, పెద్ద మావయ్య గారు దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని సేవను వాళ్ళు చేస్తున్నారు. ఇది మా సాక్ష్యం అండి, చిన్న సాక్ష్యము. దేవుడు మా జీవితంలో ఎన్నెన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించారు. దేవుని పరిచర్యలో ఎప్పుడూ కూడా వెనుగంజ వేయలేదు. నా విషయంలోకొస్తే రేపు ఎగ్జామ్ ఉన్నా సరే ఈరోజు కూడా ప్రేయర్‌కి వెళ్తుండేదాన్ని. అందరూ అనుకునేవారు ఈమెకి చదువు రాదు, ఈమె చదవలేదు, అందుకనే దేవుని సన్నిధిలో ఇలాగా అడుగుతుంది, అంటే దేవుణ్ణి బ్రతిమాలుతుంది, ఇట్లా అనుకునేవారనమాట. నో, అది రాంగ్. యాక్చువల్లీ మార్క్స్ అన్నీ మంచిగానే వచ్చాయి, కానీ ఐఎమ్ నాట్ ఏ గుడ్ రైటర్. నేను మంచిగా ఉండదు నా రైటింగు. సో మార్క్స్ మంచిగా వేసేవారు కాదు స్కూల్లో.
10th క్లాస్ ఉన్నప్పుడు నేను దేవుని ఒకటే ప్రార్థించాను. సార్ నన్ను పర్సనల్‌గా పిలిచి, "ధన, నువ్వు మంచిగా చదువుతున్నావు. ఇంప్రూవ్ చేసుకో నీ రైటింగ్‌ని" అన్నప్పుడు నేను ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే దేవుడే నాకు కృప చూపించి మంచిగా వచ్చేలాగా 10th క్లాస్ ఎగ్జామ్‌లో మా డిస్ట్రిక్ట్‌లో మా స్కూల్ ఫస్ట్ రావడం, అందులో నేను ఫస్ట్ రావడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాదు, అంచెలంచెలుగా దేవుడు ఎదిగిస్తూ ఇంటర్, బీటెక్, తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో కాగ్నిజెంట్ అనే ఐటీ కంపెనీలో దేవుడు మంచి గుడ్ ప్యాకేజ్‌తో, మా కాలేజ్‌లో ఉన్న వాళ్ళకంటే మంచి ప్యాకేజ్‌తో దేవుడు నన్ను జాయిన్ అయ్యేలాగా ఆయన కృప చూపించారు. అదేవిధంగా జాబ్ చేస్తూ ఉండగానే మంచి గవర్నమెంట్ ఆఫీస్‌లో కూడా దేవుడు మంచి జాబ్‌ని నాకు అనుగ్రహింపచేశారు. నా జీవితంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు, మేలులు ఆయన జరిగిస్తూనే ఉన్నారు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేవుని పరిచర్యలో ఎదగడానికి యవ్వనస్తులైన మీరు వెనక తీసుకోకండి. అంటే ఇప్పుడు పరిచర్య చేస్తుంటే నాకేమొస్తుంది అని ఎవ్వరూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే పరిచర్య చేస్తుంటేనే దేవుడు ఆశీర్వదిస్తారు. అన్నాకి వాళ్ళు కాకుండా ఇంకా కుమారులున్నారు. ఆ కుమారులెవరో మనకెవ్వరికీ తెలీదు. బైబిల్ గ్రంథంలో కూడా వారి పేర్లు ఉన్నాయా? లేవా? అసలు ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. హీబ్రూ బైబిల్‌లో కూడా ఉన్నాయా? లేవా? అన్నది మనకు తెలీదు. కానీ సమూయేలు గారు మాత్రం మనకి ఎంతో గొప్ప ప్రవక్త అని తెలుసు. ఆయన ఆ రోజుల్లో దేవుని యొక్క దర్శనము అరుదు అంట. రావడమే అరుదు. ఆ రోజుల్లో ఆ దర్శనాన్ని, గొప్ప దర్శనాన్ని శామ్యూయేలు ప్రవక్త పొందుకున్నాడు. రాజులను సహితము ఆయన ముందు మోకరించాల్సిందే. అంత గొప్ప వరము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన పరిచర్య. వినిగి నలిగిన హృదయాన్ని ఆయన దృష్టిస్తాడంట. గర్విష్ఠులను ఆయన చూడడు, అణగద్రొక్కుతాడు. ఈ లోక సంబంధమైన వాటిపైన నాకేమొస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే జ్ఞానం వస్తుందా అంటే ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఈ లోక సంబంధమైనది కాకపోయినా పర సంబంధమైన జ్ఞానము మనకు అనుగ్రహించి నడిపించే దేవుడు మన గొప్ప దేవుడు. సమూయేలుకి ఇచ్చిన ఘనత గొప్ప ఘనత. అదే ఘనత ఈరోజు ఆయన నమ్మిన వాళ్ళకి దేవుడు ఇవ్వాలంటున్నాడు. అయితే ఇవ్వడం ఈజీ ఏం కాదు. అందులో కూడా కష్టం ఉంటుంది, కష్టపడాలి. దేవుని సన్నిధిలో కూడా యవ్వనులైన మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామంటే ఆయన జాడల్లో నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. తట్టుకోగలిగిన శక్తి ఆయనలో నిలుచున్నప్పుడే అనుదినమైన ప్రార్థన, వాక్యము మనకి సహాయం చేస్తుంది. ఇది నా జీవితంలో కలిగినటువంటి గొప్ప సాక్ష్యము. ఎన్నో రోజులు బట్టి హైదరాబాద్, మా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 3 ఇయర్స్ బట్టి మా పిలుపు ఒక్కటే, అయ్యా మేమైతే ప్రెజెంట్ టెంపరరీగా జాబ్ చేస్తున్నాం ఎవరికి వాళ్ళము, కానీ నీ పిలుపు తగినట్టుగా మేము నడవాలి, అంతేకాకుండా నీ సేవలో మేము వాడబడాలి అని మాకెంతో ఆశ. హతసాక్షులు అవ్వడం కంటే ధన్యత ఏదీ లేదు ఆయన ఎదుట. చచ్చిపోవడానికైనా సిద్ధమే ఆయన సన్నిధిలో. కానీ ఆ భాగ్యము కొందరికి మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు, అందరికీ కాదు. ఆ లిస్టులో మేము ఉండాలనేది ఎంతో ఆశ. మనమందరం కూడా ఉండాలి, అందరిది అదే ఆశ. అయితే సువార్త ప్రకటించటానికి మాకు ఛాన్స్ రాలేదు. ఒకసారి మేము యూత్ మొత్తం కలిసి ప్రకటించాలనుకున్నాం, కానీ పౌలు గారు అంటారు కదా, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఆపారు, బలవంతం చేశారు అక్కడికి వెళ్ళొద్దు అని. అన్నట్టుగా దేవుని వాక్కు నుండే మాకు ఆయన ఆపడం జరిగింది. అయితే అక్కడి నుంచి సువార్త ప్రకటించడానికి మాకు టైం లేదు. కానీ ఈరోజు మమ్మల్ని దేవుడు నిలబెట్టి ఏం చేయలేదు అసలు దేవునికైతే, కానీ ఏదో కొంచెం దూరం వెళ్ళి ఒక్కరికైనా మనం చెప్పగలిగాం కదా. అది ఎంతో ధన్యత నా జీవితంలో. నేను ఎన్నో పొందుకున్నాను, వాటికంటే ఇది చాలా గొప్ప ధన్యత. ఎంతోమంది దైవజనుల నుండి మాట వింటూ ఉంటాము, తుప్పు పట్టడం కన్నా అరిగిపోవడం మేలు అని. అరిగిపోవాలి మనం దేవుని సేవలో. ఇదే నా ఆశ ఎప్పుడు కూడా. ఈరోజు దేవుడు నా జీవితంలో ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి వందనాలు. రావడానికి రాకుండా ఆపడానికి ఎన్నో వచ్చాయి ఇబ్బందులు.
కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ గ్రామంలో ఆహ్, ఈ మందిరంలో దేవుడు నిలబెట్టి సాక్ష్యము షేర్ చేసుకోవడానికి దేవుడు ఈ కృపనిచ్చినందుకు వందనాలు. మీ జీవితంలో ఇంతకన్నా గొప్ప సాక్ష్యాలే మీకున్నాయి నేను నమ్ముతున్నాను. కానీ దేవుడు నా జీవితంలో ఈ చిన్న సాక్ష్యం ఉంచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా మేము దేవునిలో వాడబడినట్లుగా, సహాయం చేయనట్లుగా మా కోసం ప్రార్థన చేయండి. అలానే దేవుడు ఒక చిన్న కొదువ దేవుడు అబ్రహాంకి దేవుడు పెట్టినట్టుగా అన్నీ ఇచ్చారు గానీ బిడ్డలు లేను అన్న వెలితి ఉన్నట్టుగా మా జీవితంలో కూడా బిడ్డల విషయమై మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. నా పేరు ధన. మా మా యజమాని పేరు జాన్ ప్రభాకర్. ఆయన ప్రభాకర్. మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మాకు మంచి బిడ్డనిచ్చేలాగున ఎవరిచ్చినా సరే దేవుని సేవకే, ఆయన పనికే, మా స్వార్థం కోసం మేము వినియోగించుకోవాలనుకుంటలేదు. ఆయన సేవలో మేము వాడబడినట్లుగా, మరి ముఖ్యంగా మా జీవితాంతం వరకు కూడా ఆయన పనిలో కూడా ఉండాలని ఆశ. మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తాము. అలాగే మందిరం విషయంలో కూడా ప్రార్థన చేయండి. మాది హైదరాబాద్ లార్డ్స్ చర్చ్. అయితే మందిరము కన్స్ట్రక్షన్లో కొంచెం దేవునికి అడుగుతున్నాము. మా మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీ మందిరాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాము. ఇంత గొప్ప సేవను నడిపిస్తున్న దైవజనులకి నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. సువార్త అనేది మందిరము డెవలప్ అయ్యాక అందరూ వచ్చిన తర్వాత చేసే పని. కానీ ఎవరూ లేకున్నా సరే ఈ స్టేజ్లో నలుమూలలా వెళ్ళి సువార్త ప్రకటించాలనే ఆలోచన దైవజనులకి చాలా కొద్ది మందికి వస్తుంది. ఎందుకంటే సువార్త చాలా కష్టమైనది. అపవాది దాడులు కూడా అంతే ఎక్కువ బలంగా ఉంటాయి. కానీ దైవజనులకి ఇచ్చిన యొక్క ప్రేరేపణను బట్టి, అందులో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న విధానమును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.